afternoon and welcome to the Hindu newspaper analysis 28/10/2024. So, what is the author talking about? The private sector holds the key to India's e-bus push. అంటే ఎలక్ట్రిక్ బస్సులు అన్నది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్, ఎందుకంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గిద్దామని. సో దానికి చేయూతగా ఎవరు ఇవ్వాలండి? మెయిన్గా ఆథర్ గారి ప్రకారం ప్రైవేట్ సెక్టర్ దే హోల్డ్ ద కీ, అంటే వాళ్ళే ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఎవరు? ప్రైవేట్ సెక్టర్. అప్పుడే వాళ్ళు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తే కానీ ఇండియాకి ఈ బస్ పుషెస్, అంటే ఈ బస్సులు రోడ్ల మీదకి ఎక్కువ నంబర్లోని రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎలా రాశారు? ఇన్ అ మేజర్ పుష్ టువర్డ్స్ అచీవింగ్ ఇండియాస్ క్లైమేట్ టార్గెట్. చెప్పాను కదండి, కార్బన్ ఫుట్ ప్రింట్ అని. సో భారతదేశం ఏం ఆలోచిస్తుందంటే అచీవింగ్ ఇండియాస్ క్లైమేట్ టార్గెట్స్, అంటే అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలాగే మనం కూడా ఒక 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ భూమి మీద వేడిని తగ్గిద్దాము అని అందరూ మొన్న కాపులో అన్నారు. కాబట్టి సో మనం కూడా అది అచీవ్ చేయడానికే ఆ వాతావరణం పర్యావరణానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దానికి యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఏమిటి? పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్స్. ఓకే, అంటే రీసెంట్గా ఆమోదముద్ర ఇచ్చిందనమాట. అప్రూవ్డ్ అంటే ఏంటి? ఆమోదముద్ర ఇవ్వడం. దేనికి? పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ అన్న వర్డ్ని వాళ్ళు ఈ యాక్రోనిమ్ని ఎలా పెట్టారు? అబ్రివియేట్ చేస్తే డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అనమాట. ఇది ఏం చేసింది? అలొకేట్ చేసింది ఫండ్స్. దేనికి? ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎక్కడ? అక్రాస్ మెనీ సెగ్మెంట్స్, అంటే ఒక ఏరియాలోనే కాదు, అన్ని సెగ్మెంట్లోని. ఓకే, ఈ వెహికల్స్. దిస్ ఇంక్లూడ్స్ 4,391 కోట్ల రూపాయలు సబ్సిడీస్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ పుష్ ఇవ్వడం అనమాట. అంటే కాస్త రాయితీలు అంటాం చూడండి. సో సబ్సిడీలు ఇచ్చిందనమాట. దిస్ ఇంక్లూడ్స్ ఎంత అండి? 4,391 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చింది. సబ్సిడీస్ అండ్ డిమాండ్ ఇన్సెంటివ్స్. ఓకే, రాయితీలు ఇవ్వడం కాకుండా డిమాండ్ ఇన్సెంటివ్స్ కూడా. ఎందుకు ఇచ్చింది? దట్ సపోర్ట్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎంత ఇది కానీ ఎంత రాయితీ కానీ ఇస్తే, సబ్సిడీలు కానీ ఇస్తే, తక్కువ ధరలకు ఇస్తే ఇది ఎంత వాటిని సపోర్ట్ చేస్తుందండి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్, అంటే 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్ 9 నగరాల్లో. ఓకే, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మూవ్ దట్ స్ట్రెంగ్థెన్స్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్. సో ఇది ఒక మంచి పరిణామం, మంచి ముందడుగు అనమాట. ఇది దేనికి శక్తిని చేకూరుస్తుంది? దేనికి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్కి. ఎక్కడ? షిఫ్టింగ్ టు ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్. బట్ కానీ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సబ్సిడీ ఫ్రేమ్వర్క్. ఈ సబ్సిడీ అన్నది ప్రైవేట్ బస్ ఆపరేటర్స్కి ఇవ్వరు. ఓకే, ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ మాత్రం ఈ సబ్సిడీ రాయితీలు అనేవి లేవు. విచ్ రైజెస్, ఇలా కానీ అయితే మనం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏంటండి, గవర్నమెంట్ సెక్టార్లకే ఇస్తారా, మాకు ఇవ్వరా అని అడుగుతారు. అబౌట్ ది పొటెన్షియల్ టు స్కేల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బియాండ్ స్టేట్ రన్ బస్సెస్. మనం కానీ ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ వదిలేస్తే, వాళ్ళకి రాయితీలు ఇవ్వకుండా ఈ చట్టంలోని ఫ్రేమ్వర్క్లోని చాలా క్వశ్చన్లు రేజ్ అవుతాయి. దేని గురించి? అబౌట్ ద పొటెన్షియల్. అసలు టు స్కేల్, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, క్యాన్ వి గో అప్, క్యాన్ వి స్కేల్ అప్ ద ఎలక్ట్రిక్ మొబిలిటీ బియాండ్ స్టేట్ రన్ బస్సెస్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది బియాండ్ స్టేట్ రన్, అంటే ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి బస్సులే కాకుండా బియాండ్గా ఏమైనా చేయగలమా అనేది ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అవుద్ది. సో పబ్లిక్ సెక్టార్ డ్రివెన్ డిస్పైట్ ఫ్లీట్ సైజ్. ఎలక్ట్రిక్ పబ్లిక్ సెక్టార్ ఇస్ డ్రివెన్ డిస్పైట్ ఎంత ఉన్నాయండి, కొన్ని లక్షల బస్సులు ఉన్నప్పుడు కూడాను పబ్లిక్ సెక్టార్ మాత్రం ఒక డ్రివెన్. ఎలక్ట్రిక్ బస్ డిప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, అంటే ఒక పర్పస్ కోసమే. డిప్లాయిడ్ అంటే ఫలానా పని కోసమే, ఫలానా వాళ్ళని. చూడండి, CRPF హ్యాస్ బీన్ డిప్లాయిడ్ టు సీ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. So they come, the reserve police will come. Like that, electric bus deployment in India has thus far been driven by public sector. Okay, electric bus deployment ఎవరి కోసం భారతదేశంలోని ఇప్పటి వరకు
పబ్లిక్ సెక్టారే విచ్ వాజ్ సపోర్టెడ్ విత్ ఫైనాన్షియల్ సబ్సిడీస్. ఈ పబ్లిక్ సెక్టార్ అంటే వీటికి ఏం చేశారు, ఒక ఆర్థిక రాయితీలు చాలా ఇచ్చారు. ఓకే, అండర్ ది ఏంటిది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఇదేంటి ఫేమ్ ఇండియా. మళ్ళీ చదువుతాను చూడండి, ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. దీన్నే ఫేమ్ ఇండియా స్కీమ్. ఇది ఇంకొక స్కీమ్ అనమాట, ఫైనాన్షియల్ సబ్సిడీస్ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కి. అండర్ ఫేమ్ 1 ఫ్రమ్ 2015 to 19 425 buses received approval. ఓకే, ఫేజ్ 1 ఫేమ్లోని ఒక 4 ఏళ్ళలో అంటే 2015 to 19లోని 425 బస్సులు అప్రూవల్ ఫర్ పర్చేజ్ సబ్సిడీస్. ఓకే, దాన్ని కొనడానికి కాస్త తక్కువ ప్రైజులు, ఒక చేయూత అనమాట. విచ్ రోజ్ టు 7,120 buses అండర్ ఫేమ్ 2. ఫేమ్ వల్ల 420 అదే కానీ ఫేమ్ 2కి వచ్చేసరికి 7,120, విచ్ ర్యాన్ ఫ్రమ్ 2019 to 24 ఇప్పటి వరకు. ఓకే, ద ఇన్సెంటివ్స్ వర్ అవైలబుల్ టు స్టేట్ అండ్ సిటీ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇన్సెంటివ్స్ ఓకే దేనికి స్టేట్ అండ్ సిటీ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్కే, స్టేట్ అండర్టేకింగ్ అండ్ సిటీ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్, ఈ రెండిట్లకే. మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ అదర్ పబ్లిక్ ఎంటిటీస్ ఆల్సో, 4 మొత్తం, స్టేట్, సిటీ, జీవీఎంసీ ఆర్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బస్సెస్ అండ్ పబ్లిక్ ఎంటిటీస్. అదే హైదరాబాద్ అయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ మేకప్ ఓన్లీ ఎంత అండి 7%. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కాదు, 100% కాదు, 7% ఆఫ్ ది 24 lakh రిజిస్టర్డ్ బస్సెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం 24 లక్షలు రిజిస్టర్డ్ బస్సులు ఉంటే అందులోని 7% గవర్నమెంట్ బస్సులు. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్, మిగతావన్నీ ప్రైవేట్ అనమాట. ఇండీడ్ డిస్పైట్ ప్రైవేట్ బస్సెస్ రిప్రజెంటింగ్, మరి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి, 93% ఆఫ్ ద బస్సెస్ ఇన్ ఇండియా దే ఆర్ నాట్ యెట్ ఇంక్లూడెడ్. ఇందాక అన్నారు కదా, ఓన్లీ సబ్సిడీ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్, నాట్ టు ప్రైవేట్ సెక్టర్. సో దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ, ఎటువంటి మేజర్ నేషనల్ స్కీమ్స్లోనైనా ఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్, ఎటువంటి నేషనల్ స్కీమ్లోనైనా స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్లో అయినా వాళ్ళు మాత్రం మనం ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళు ఫ్యూ లీడింగ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్, ఓకే, కొన్ని అంటే అగ్రగామి సంస్థలు ఇందులో కూడా ప్రైవేట్ దాంట్లో కూడా బస్సు ట్రాన్స్పోర్ట్లలోని ఏంటవి ముందున్నవి, న్యూగో అండ్ చార్టర్డ్ స్పీడ్ హ్యావ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ దేర్ ఫ్లీట్స్. చూడండి, అంటే వాళ్ళ ఫ్యూ లీడింగ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఎవరు వాళ్ళు, న్యూగో అండ్ చార్టర్డ్ స్పీడ్, దే హ్యావ్ వాళ్ళ ఫ్లీట్ ఆఫ్ బస్సెస్లోని ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ద నంబర్స్ రిమైన్ స్మాల్. అలాగనే వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు కొనలేదు, చాలా తక్కువ కొనుక్కున్నారు. ఇఫ్ దెర్ ఈస్ టు బీ స్కేల్, ఒకవేళ కానీ ఇఫ్ దెర్ ఈస్ టు బీ స్కేలింగ్ అంటే పెంచుకొని వెళ్ళాలి అంటే, ఇఫ్ అంటున్నాడు చూడండి కండిషన్, ఇన్ ద ఎలక్ట్రిక్ బస్ మార్కెట్ ఇన్ ఇండియా, ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ మార్కెట్ ఇన్ ఇండియా, ద ట్రాన్సిషన్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ ఈస్ క్రిటికల్. ఎవరు మారాలి, ప్రైవేట్ బస్ వాళ్ళు ట్రాన్సిషన్ చేంజ్ అవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్ర. అండ్ దేర్ ఆర్ సెవరల్ ఏరియాస్ వేర్ పబ్లిక్ పాలసీ క్యాన్ హెల్ప్. పబ్లిక్ పాలసీ చాలా ఏరియాస్లోని తోడ్పడగలదు, క్యాన్ హెల్ప్. A recent International Council on Clean Transport, ICCT, recent International Council on Clean Transportation study suggested that the limited availability of financing, okay, చూడండి ఎంత నీట్గా అన్నారు, రీసెంట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ స్టడీ ఏం సజెస్ట్ చేసింది, లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే ఆర్థిక సాయం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఈజ్ అ కీ హర్డిల్. ఇదే పెద్ద అడ్డంకు, ఒక బ్యారియర్, ఓకే, ఒక స్టాపేజ్ అనమాట ఫర్ ది అప్టేక్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ బై ప్రైవేట్ సెక్టర్. ఫర్ ది అప్టేక్, ఇంకా పైకి తీసుకువెళ్దాము అంటే, ఓకే, ఇదే పెద్ద అడ్డు. ఏది, లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్సింగ్ కరెక్ట్గా దొరకలేదు వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్.
హయ్యర్ పర్సీవ్డ్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్స్. వాళ్ళు ఏమో పర్సీవ్ చేస్తున్నారంటే పర్సెప్షన్ ఏంటి, ఎలా చూస్తున్నారు ముందు చూపు. హయ్యర్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్స్, రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి ప్రొఫైలింగ్లో, ఇలాంటి ఫైనాన్సింగ్లోని. హై అప్ ఫ్రంట్ కాస్ట్, ఎక్కువ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. అండ్ లో పర్సీవ్డ్ రీసేల్ వాల్యూ. ఒకవేళ ఎలక్ట్రిక్ వైల్ పాత్ అయిపోయింది, అమ్మేద్దాము, కొనుక్కునేవాడు ఉండడు. కొనుక్కున్న మనం కొన ధర మనం అనుకున్న ధర రాదు. ఓకే. అండ్ లో పర్సీవ్డ్ రీసేల్ వాల్యూ, పర్సీవ్డ్ రీసేల్ వాల్యూ కూడా చాలా తక్కువ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ యాజ్ కొల్లాటరల్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే. ఇది కొనాలి అంటే మనం ఎదురుగుండా కొల్లాటరల్, గ్యారంటీ దట్ యూ విల్ రీపే ద లోన్. కొల్లాటరల్ హ్యావ్ మేడ్ ఫైనాన్సింగ్ ఎ ఛాలెంజ్. మీరు మరి కొల్లాటరల్ ఏం చూపెడతారండి, బస్సేనండి, కాదండి అది కాకుండా ఏం చూపెడతారని ఫైనాన్షియల్ ఫర్మ్స్ అడుగుతాయి. అప్పుడు వాళ్ళకి గెటింగ్ ఫైనాన్సింగ్ ఈజ్ అ ఛాలెంజ్, పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అన్సర్టనిటీ, రేపు ఎలా ఉంటుందో తెలీదు. రిగార్డింగ్ బ్యాటరీ లైఫ్. ఓకే. వాళ్ళ బ్యాటరీస్ ఉంటాయి చూడండి, ఫ్లాట్గా పలకల్లాగానే ఉండొచ్చు, లేదా బ్యాటరీస్ లైక్ BYD, బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ చైనా. They are getting into cars now, and rather they have already gotten into cars. The cars are on the roads. So half of the people, whenever they want to buy a BED, the first thing they are asking is the battery life. Okay, the battery life and what's the charge it will get and what's the kilometer mileage it will give. So uncertainty regarding battery life increases their perceived risk. ఎన్నేళ్ళి బ్యాటరీ వస్తుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓకే. సో కొల్లాటరల్, దెన్ బ్యాటరీ, లో పర్సీవ్డ్ రీసేల్ వాల్యూ. ఎలక్ట్రిక్ బస్సులను ఫైనాన్సింగ్ దొరకపోవడానికి, ఓకే, రీసేల్ లేదొకటి, కొల్లాటరల్స్ దొరికిన ఫైనాన్సింగ్ ఒక పెద్ద గడ్డు, అండ్ బ్యాటరీ ఎన్ని ఏళ్ళు వస్తుంది, ఎన్ని నెలలు వస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, అదొక అన్నీ ఆలోచిస్తున్నారు. రిస్క్లు అనమాట. ఇదంతా రిస్క్తో కూడిన హయ్యర్ పర్సీవ్డ్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్. అందుకని ఈ ప్రొఫైలింగ్లో ఇలాంటి వాటిని ఫైనాన్స్ చేస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే లుక్ ఎట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిస్క్, వాట్ లెవెల్ ఆఫ్ రిస్క్ వీఆర్ ఇన్ టు అని ఆథర్ గారు అంటున్నారు. హర్డిల్స్ ఇందాక అన్నాను కదా, అడ్డంకులు ఏంటి. ఓకే. స్టడీస్ షో దట్ ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సెస్ క్యాన్ బి మోర్ ప్రాఫిటబుల్ దెన్ డీజిల్ బస్సెస్. ఓకే. మనం కానీ ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సులు పెడితే లాభసాటిగా ఉంటుంది దేనికన్నా, డీజిల్ బస్సుల కన్నా. ఓవర్ దేర్ సర్వీస్ లైఫ్, అది సర్వీస్ లైఫ్లో. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను హై ఇంట్రెస్ట్ అండ్ లోన్ ఇన్స్టాల్మెంట్ కాస్ట్ మేక్ దెమ్ లెస్ ఫైనాన్షియల్లీ. హవెవర్ ఎంత ఉన్నప్పుడు కూడాను ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువ, అంటే ఈఎంఐలు కట్టడం ఎక్కువ. ఓకే. అందుకనే మేక్ దెమ్ లెస్ ఫైనాన్షియలీ పాసిబుల్, వైబుల్. అంటే ఇది ఇలాంటి పాలసీ కాదండి. 7 ఏళ్ళలో కట్టడం ఏంటండి, 14 ఏళ్ళు ఇస్తారా ఏమో. సో అప్పుడు ఏమవుద్ది, ద లోన్ పీరియడ్ 14 years అనేసరికి ఇట్ విల్ బికమ్ లెస్ ఫైనాన్షియల్లీ వైబుల్. ఓకే. వాళ్ళు తీసుకోరు. 7 ఏళ్ళలో కట్టమంటే ఎలాగవుతుంది. సో డిస్పైట్ దిస్, ఇన్ని ఉన్నప్పుడు కూడాను ప్రైవేట్ ఇంటర్సిటీ బస్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా కుడ్ బెనిఫిట్ గ్రేట్లీ ఫ్రమ్ ఎలక్ట్రిక్ బస్సెస్. ఇన్ని ఉన్నప్పుడు కూడాను ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ భారతదేశంలో చాలా చాలా ఎక్కువగా వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రిక్ బస్సెస్. ఎలా అంటే దే వుడ్ ఆఫ్సెట్ రైజింగ్ ఫ్యూయల్ కాస్ట్. వీళ్ళు కానీ ఈవీల్లోకి వచ్చారనుకోండి, అప్పుడు డీజిల్ పెట్రోల్ కాస్ట్లు, ఓకే, ఆఫ్సెట్ తగ్గిపోతాయి. ఓకే. ఇంటర్సిటీ బస్సెస్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ ట్రాన్స్పోర్ట్. సిటీకి మధ్యన వెళ్ళేవి అవి చాలా ప్రాముఖ్యమైన పాత్ర అనమాట అలాంటి బస్సులు. విత్ 22.8 crore ప్యాసింజర్స్ డైలీ, ప్రతిరోజు దగ్గరగా 22 కోట్ల 80 లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ బస్సుల్లో. కవరింగ్ ఎంతండి, 57% ఆఫ్ టోటల్ రైడర్షిప్. 57% ఎవరన్నా కదులుతున్నారు అంటే ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లోనే, దట్ ఈస్ దేర్ షేర్. అండ్ 64% ఆఫ్ వెహికల్ కిలోమీటర్స్. వెహికల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, 64% వెళ్తుంది. ఓకే. ఎంతమంది రైడర్స్ని కవర్ చేస్తున్నారు, 57% రైడర్స్. ఇదే కాకుండా అడిషనల్లీ 40% ఆఫ్ ఇంటర్సిటీ ట్రిప్స్, ఇక్కడి నుంచి ఇంకో నగరం నుంచి ఇక్కడికి రావడానికి ఇంటర్సిటీ ట్రిప్స్ ఫాల్ విదిన్ ద 250 kilometers. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు. 40% ఆఫ్ ఇంటర్సిటీ ట్రిప్స్ ఫాల్ విదిన్ 250 kilometers to 300 kilometers range,
that current electric bus models can cover on a single charge. ఒక్క ఛార్జ్ ఇచ్చేసి చాలు, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. ఓకే, 250 కిలోమీటర్స్, అది ఇంటర్సిటీ. లేదా ఇంకొద్ది ముందుకు వెళ్తాను, కొవ్వూరు వరకు కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, 300 కిలోమీటర్స్ రేంజ్ ఒక సింగిల్ ఛార్జ్తో. చూడండి ఎంత డబ్బులు ఆదా చేసుకోవచ్చు. దీస్ ఆపరేషన్స్ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ ఎలక్ట్రిక్ బస్ డిప్లాయ్మెంట్. ఇటువంటి ఇంటర్సిటీ ఏవైతే 250-300 కిలోమీటర్ రేంజ్లో ఉంటుందో అలాంటి వాటికి మనకి ఎలక్ట్రిక్ బస్సులు కానీ పెట్టుకుంటే ఫ్యాంటాస్టిక్. దట్స్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఎనీబడి కెన్ డూ. సింగిల్ ఛార్జ్ వెళ్ళి అక్కడ ఛార్జ్ చేసుకోవడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం. ఇంకా దీస్ ఆపరేషన్స్ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ ఎలక్ట్రిక్ బస్ డిప్లాయ్మెంట్. యాజ్ ఇండియా ఎయిమ్స్ టు రిప్లేస్, ఇప్పుడు భారతదేశం ఏం ఆలోచిస్తుంది, ఒక దగ్గర 8 లక్షల డీజిల్ బస్సుల్ని ఎలాగా ఆపేయాలి, గ్రౌండ్ చేసేయాలి విత్ ఎలక్ట్రిక్ వన్స్ బై 2030. అంటే మనం 24లో ఉన్నాం. ఇంకొక 6 ఏళ్ళలోని, ఇంకొక 6 ఏళ్లలో 8 లక్షల డీజిల్ బస్సులను ఆపేయాలి. దిస్ ఐసీసీటీ రిపోర్ట్ హ్యాస్ హైలైటెడ్, ఇందాక చదివాం కదా ఐసీసీటీ, ఆ రిపోర్టు ఏంటి మనకి హైలైట్ చేసింది, అందరూ చదవండి బాబు చూడండి అని. ద పొటెన్షియల్ ఆఫ్ ఆఫరింగ్ ఫేవరబుల్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్. ఫేవరబుల్ ఫైనాన్షియల్ ఆప్షన్స్ మీకు మేము చూపెడతాం. పొటెన్షియల్ హైలైట్ చేసింది, సచ్ యాజ్ ఏంటి, ఇంట్రెస్ట్లో రాయితీలు, ఇంట్రెస్ట్ సబ్సిడీస్, లాంగర్, నన్ను చూడండి 7 ఏళ్ళు కాదు 14 ఏళ్ళు ఇవ్వండి. ఎస్, లాంగర్ లోన్ టెన్యూర్స్ టు ఈజ్ ద ఫైనాన్షియల్ బర్డెన్. వాడు సంపాదిస్తుందంటే ఈఎంఐలు కడితే వాడు ఏం తింటాడు. సో అందుకని లాంగర్ లోన్, 7 ఏళ్ళు కాదండి 14 ఇవ్వండి, 14 కాదండి 21 ఇవ్వండి, బస్ కదా మరి. ఓకే, సో టు ఈజ్ ఫైనాన్షియల్ బర్డెన్, ఆర్థిక భారం వాడి మీద తగ్గండి. అడిషనల్ ఇదే కాకుండా క్రెడిట్ గ్యారంటీ, ఒక క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలి. పొటెన్షియల్లీ రోల్డ్ అవుట్ త్రూ, ఎవరు ఇస్తారు ఇది పొటెన్షియల్గా, త్రూ గవర్నమెంట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా. అదే కాకుండా అండ్ అదర్ డెసిగ్నేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంటే చెప్పాలి, వీళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, మీకు ఈ రాయితీలు ఇస్తాం. ఏవి, లాంగర్ లోన్ టెన్యూర్, ఇంట్రెస్ట్ సబ్సిడీ. అప్పుడు ఫేవరబుల్ ఫైనాన్షింగ్ ఆప్షన్స్ దొరుకుతాయి అనుకోండి, చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి వచ్చేస్తారు. అండ్ అదర్ డెసిగ్నేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎ వే టు హెల్ప్. ఇది ఒక చేయూత దేనికి, రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఫర్ ఫైనాన్సర్స్. ఎవరైతే ఫైనాన్స్ పెట్టి బళ్ళు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కాస్త తగ్గుతుంది. ఓకే, అనదర్ కీ హర్డిల్, ఇంకొక అడ్డంకి ఏంటంటే ఫర్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్ అడాప్షన్ ఇస్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి. ఓకే, చూడండి ఎన్ని ఆలోచించి రాశారు ఆర్టికల్ ఆథర్ గారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫేమ్ ఫండెడ్ ఫెసిలిటీస్ ఆర్ లిమిటెడ్. ఓకే, ఫేమ్ ఫండ్ చేసిన ఛార్జింగ్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి టు ద డిపోస్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్. స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ ఉంటాయి కదా, స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆ డిపోల్లోని ఈ ఫెసిలిటీ అనేది తక్కువ ఉన్నాయి. అండ్ యాజ్ 90% ఆఫ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా, చూడండి ఎలాగన్నారు, 90% ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా, భారతదేశంని, దే మేనేజ్ ఫ్లీట్స్ ఆఫ్ ఫ్యూవర్ దాన్ 5 వెహికల్స్. వాళ్ళకి 5 బస్సుల కన్నా తక్కువే ఉంటాయి. ఓకే, ద హైలాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, ది హైలాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కెన్ మేక్ ఇన్వెస్టింగ్ ఇందులోని ఇన్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఎకనామికల్లీ ఇంప్రాక్టికల్. ఈ 3 బస్సులు 4 బస్సులు 5 బస్సుల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కోసం అంటూ ఛార్జింగ్ ఫెసిలిటీ పెట్టుకోవాలి అంటే ప్రతి బస్ డిపోలోని చేతులు ఎత్తేస్తారు. ఓకే, ఎకనామికల్లీ ఇంప్రాక్టికల్, ఆర్థికంగా అది అసలు సిద్ధం అవదు, కార్యసిద్ధం అవదు, ఇంప్రాక్టికల్. ఈవెన్ ఇఫ్ ద రిక్వైర్డ్ స్పేస్ ఆఫ్ 70 స్క్వేర్ మీటర్స్, చూడండి ఎలా అంటారు ఆథర్ గారు, ఈవెన్ ఇఫ్ ద రిక్వైర్డ్ స్పేస్ ఆఫ్ 70 స్క్వేర్ మీటర్స్ ఆర్ 120 స్క్వేర్ మీటర్స్ ఈజ్ అవైలబుల్, ద హై కాస్ట్ ఆఫ్ ల్యాండ్ లీజ్, మరి ఆ ఫెసిలిటీ ఛార్జింగ్ పోల్స్ పెట్టుకోవాలంటే ల్యాండ్ లీజ్ రెంటల్ కుడ్ సివియర్లీ ఇంపాక్ట్, చాలా సీరియస్గా అడ్డేస్తుంది ద ఎకనామిక్ వయబిలిటీ, ఆర్థికంగా ఎస్ ఇది పాసిబుల్ అవ్వదండి అనేస్తారు. ఏంటి, ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్. ఎందుకు, 90% ఫ్యూవర్ దాన్ 5 బస్సెస్ ఇండియా మేనేజ్ చేస్తారు. 90% ఆఫ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ వాళ్ళకి
ఈ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఎకనామికల్లీ ఇంప్రాక్టికల్. ఓకే, వాళ్ళకి 70 స్క్వేర్ మీటర్లు లేదా 120 స్క్వేర్ మీటర్స్ ఇచ్చినప్పుడు కూడాను ల్యాండ్, అక్కడ వాళ్ళకి ల్యాండ్ లీజు, రెంట్, ఇవన్నీ వాళ్ళకి చాలా అడ్డంకులు. ఓకే, అదే కాకుండా ఆర్థికంగా అది పాసిబుల్ అవ్వదు. ఏది ఛార్జింగ్ స్టేషన్స్. ఓకే, ప్రైవేట్ ఇంటర్సిటీ బస్ ఆపరేటర్స్, ప్రైవేట్గా ఇంటర్సిటీ బస్ ఆపరేటర్స్ మే ఆల్సో ఫేస్ ఛాలెంజెస్. ఇదే కాకుండా వాళ్ళు చాలా ఛాలెంజ్లు కూడా ఫేస్ చేస్తారు. ఏంటి? పవర్ సప్లై ఇంటరప్షన్స్, ఈ పవర్ కట్స్ అవుట్ ఉంటాయి మన దేశంలో. ఓకే, అదే కాకుండా లిమిటెడ్ గ్రిడ్ కెపాసిటీ, గ్రిడ్కి ఇంతే కెపాసిటీ ఉంటుంది, అది దాటి కెపాసిటీ పెంచాలి, అప్పుడు ఇవన్నీ వర్క్ చేస్తాయి. అండ్ ఇన్యాడిక్వేట్ అప్స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, when you want to scale up, you should have upstream infrastructure also to match it. Okay, to accelerate private sector electric bus adoption, it is essential to develop shared public charging. ప్రైవేట్ సెక్టర్ ఎలక్ట్రిక్ బస్లోకి రావాలి అంటే మాత్రం మనం ఏం చేయాలి? ప్రప్రథమంగా డెవలప్ షేర్ చేసుకోవాలి. ఏంటి? పబ్లిక్ షేరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరైతే పబ్లిక్ కోసం కడతారో గవర్నమెంట్, దాన్ని కూడా షేర్ చేయాలి విదిన్ సిటీస్ అండ్ హై ట్రాఫిక్ హైవేస్. సిటీల్లోనే కాకుండా ఏ లైన్లోనైతే హై ట్రాఫిక్ హైవేస్ ఉంటాయో ఆ లైన్లో కూడాను. పర్టికులర్లీ కీ ఇంటర్సిటీ కారిడార్స్, అంటే విజయనగరం టు వైజాగ్ ఎక్కువ వెళ్తారు, వైజాగ్ టు అనకాపల్లి, వైజాగ్ టు అన్నవరం, ఓకే, రాజమండ్రి టు కాకినాడ, ఇలాంటి ఏరియాస్ అన్నీను. ఓకే, మనం ఏం చేయాలి? పర్టికులర్లీ కీ ఇంటర్సిటీ కారిడార్స్లోని మనం హై ట్రాఫిక్ ఏరియాస్లోని డెవలప్ చేయాలి షేర్డ్ పబ్లిక్ ఛార్జింగ్. స్టేట్ గవర్నమెంట్స్ కుడ్ లీడ్ ద డెవలప్మెంట్ బై స్ట్రెంగ్థనింగ్ ఫైనాన్షియల్ సబ్సిడీస్. ఓకే, స్టేట్ గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ముందు తీసుకెళ్ళచ్చు, అదే ముందు అంజలో నుండి నిలబడి కుడ్ లీడ్ ద డెవలప్మెంట్ బై లెవరేజింగ్ ఫైనాన్షియల్ సబ్సిడీస్. వాళ్ళు కెన్ లీడ్ ద డెవలప్మెంట్, పురోగమనం ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళే ముందడుగు వేయచ్చు. ఓకే, ఆఫర్డ్ అండర్ ది, ఇందా చదివాం కదా, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్సే ముందడుగుని వేస్తే దే కెన్ లీడ్. ఏంటి? డెవలప్మెంట్. హౌ? బై స్ట్రెంగ్థనింగ్. ఏంటి? ఫైనాన్షియల్ సబ్సిడీస్. అంత నీట్గా ఒకటి వన్ ఫాలోడ్ ది అదర్, విచ్ ఎయిమ్స్ టు సబ్సిడైజ్. దీని ప్రకారం ఎంత సబ్సిడీ రాయితీలు ఇద్దాం అనుకుంటుంది? 1800 బస్ ఛార్జెస్, 1800 బస్ ఛార్జెస్ అనమాట. టు ఎంకరేజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి కానీ ఇది కానీ ఇస్తే 1800 బస్ ఛార్జెస్ ఇలాంటి టాప్ కారిడార్స్లోని వెంటనే అదొక చేయూత ఎవరికి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్కి. స్టేట్స్ కుడ్ ఆల్సో ఆఫర్ అడిషనల్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్. అదే కాకుండా ప్రతి రాష్ట్రం కాస్త ఆర్థిక రాయితీలు ఇవ్వచ్చు. ఓకే, ఆర్ స్ట్రక్చర్ టెండర్స్ ఒక విధంగా స్ట్రక్చర్ చేయొచ్చు. స్ట్రక్చర్ టెండర్స్ ఎలాగా? ఫర్ షేర్డ్ ఛార్జింగ్, మీరు కొద్దిగా పెట్టండి, మేము కొద్దిగా పెడతాం. ఫర్ షేర్డ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగా? ఆన్ ఎ డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ బేసిస్ మీద, డిబిఓటి బేసిస్ మీద. ఓకే, అండ్ ఎన్ష్యూర్ గ్యారంటీ. ఏంటి? viability through guarantees, possibilities through guarantee ఇవ్వాలి. గ్యారంటీ దేనికి? ఫర్ మినిమం డైలీ ఎనర్జీ కన్జంప్షన్ పర్ ఛార్జర్. మినిమం డైలీ ఎనర్జీ కన్జంప్షన్ పర్ ఛార్జర్, దీనికి ఒక గ్యారంటీ ఇవ్వాలి. దీనికి గవర్నమెంట్ ఒక గ్యారంటీ ఇవ్వాలి. ఏ బిజినెస్ మోడల్ వర్త్ ఫాలోయింగ్. ఓకే, ఏమంటారు ఆథర్ గారు? ఇది ఒక బిజినెస్ మోడల్, ఇది వర్త్ ఫాలోయింగ్. Another emerging business model, battery as a service. Okay, సో ఆథర్ గారు ఏమంటారు? ఇంకొక ఎమర్జింగ్ బిజినెస్ మోడల్ ఏంటంటే బ్యాటరీనే యాజ్ అ సర్వీస్గా చేద్దాం. దిస్ కుడ్ రెడ్యూస్ ద హై అప్ ఫ్రంట్ కాస్ట్. ఇలా కానీ చేస్తే బ్యాటరీ మీద ఇన్వెస్ట్ చేయవలసిన ఎక్కువ డబ్బులు, ఆ కాస్ట్ కాస్త తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ బై సెపరేటింగ్ బ్యాటరీ ఓనర్షిప్ ఫ్రమ్ వెహికల్ ఓనర్షిప్. బ్యాటరీ ఒకరికి అంటారు, వెహికల్ ఇంకొకరికి అంటారు. యాజ్ సీన్ ఇన్ చైనా అండ్ కెన్యా. దిస్ మోడల్ అలాంగ్ విత్ బ్యాటరీ స్వాపింగ్, అంటే బ్యాటరీలు మార్చుకోవడం, ఎక్స్చేంజింగ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు యాక్సలరేట్. దీంట్లో శక్తి ఉంది. దేనికి? టు స్పీడ్ అప్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్ అడాప్షన్ లాగా త్రూ యూసేజ్ లింక్డ్ లీజింగ్.
ఎవరెవరు ఎంత వాడుతున్నారు దాన్ని బట్టి యూసేజ్ లింక్డ్ లీజింగ్ అండ్ అదర్ సొల్యూషన్స్. దాంతోపాటు ఒకసారి ప్రాక్టికల్గా దిగితే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుస్తాయి. దానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. సచ్ యాజ్ మ్యాక్రీస్ వర్టలో ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా, మ్యాక్రో వర్టలీ ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఐసీసీటీ బ్లాగ్ అంటే అందరూ అందులోని వాళ్ళ ఐడియాలు పెడతా ఉంటారు. ఒక మనిషి ఒక బ్లాగ్ని డెవలప్ చేస్తే ఆయన చేస్తున్న పనులన్నింటిలో అందులో. అలాగే అండ్ ఐసీసీటీ వాళ్ళు కూడా బ్లాగ్ పెట్టచ్చు. దేనికి? డిస్కస్ దీస్ ఇన్ డీటెయిల్. వాళ్ళ బ్లాగ్లో ఏం చేశారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా హైలైట్ చేసి హౌ దే కెన్ హెల్ప్, ఎలా మనం చేయగలం. దేనికి? టు ట్రాన్స్ఫార్మ్ ఎలక్ట్రిక్ బస్ డిప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఎలాగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఎలక్ట్రిక్ బస్సెస్ని భారతదేశంలో ఎలాగైనా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇంప్లిమెంట్ చేయాలి. టు క్రియేట్ స్కేల్ అండ్ రెడ్యూస్ కాస్ట్ ఇన్ ఎలక్ట్రిక్ బస్ మార్కెట్ ఇన్ ఇండియా. మనం స్కేలింగ్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ధరలు ఎక్కువ అవ్వకూడదు, పెరగాలి, అలాగని ధరలు ఎక్కువ అవ్వకూడదు. ఓకే, ఇన్ ఎలక్ట్రిక్ బస్ మార్కెట్ ప్రమోటింగ్ ద అప్టేక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ క్రూషియల్. ఓకే, ప్రమోటింగ్ ద అప్టేక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ని పెంపొందించడం మనం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి. యాజ్ ద గవర్నమెంట్ ఫోర్జెస్ అహెడ్, గవర్నమెంట్ ముందుకు వెళ్ళిపోతుంది, ఫోర్జెస్ అహెడ్ ఇన్ సపోర్టింగ్ ది ఈవీ ట్రాన్సిషన్, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్సిషన్ అండర్ ద న్యూ పిఎంఈ డ్రైవ్. ఇందాక చదివాం కదా ఫుల్ ఫామ్ స్కీమ్. దేర్ ఆర్ ఆపర్చునిటీస్, చాలా దండిగా ఉన్నాయి అవకాశాలు. దేనికి? ఫర్ పాలసీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ పాలసీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఫైనాన్సింగ్, ఇన్సెంటివ్ రాయితీలు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4, ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ 5, టు హెల్ప్ ఓవర్కమ్. ఇవన్నీ కానీ ఉంటే ఏది? ఫైనాన్సింగ్, ఇన్సెంటివ్, దెన్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్. ఇవన్నీ చేయూతనిస్తాయి. దేనికి? మనం అధిగమించడానికి. ఏంటి? అడ్డంకులు. దేనికి? టు ఎలక్ట్రిక్ బస్ అడాప్షన్ బై ప్రైవేట్ ఆపరేటర్స్. సో ప్రైవేట్ ఆపరేటర్స్ మెల్లిగా ఎలక్ట్రిక్ బస్సులో కానీ అడాప్ట్ అయితే భారతదేశం చాలా ఓకే క్లైమేట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని ఆథర్ గారి యొక్క దృఢ సంకల్పం ఇవాళ ఆర్టికల్ ద్వారా. ఓకే, సో మనకి ఏమేమి ఉన్నాయి వర్డ్స్ ఇక్కడ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, సింపుల్ వర్డ్స్ ఇవాళ. ఓకే, మనకి చాలా సింపుల్ వర్డ్స్. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. సబ్సిడీ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. వయబుల్ ఆప్షన్, ఇది అవుతుందా జరుగుతుందా అంటాం కదా. వయబుల్ అంటే వర్కబుల్ అంటే ఏంటి? వర్కబుల్. స్వాపింగ్, ఇది నుంచి అటు అటు నుంచి ఇటు. ఏమన్నాను నేను? ఎక్స్చేంజ్. ఇందాక ఏమన్నాను? ఎక్స్చేంజ్. బ్లాగ్ అంటే ఏంటి? ఓకే, ఫ్రీక్వెంట్లీ అప్డేట్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్లీ అప్డేటెడ్ ఏమంటారు ఆథర్ గారు? అప్డేటెడ్. ఓకే, ఒక వెబ్ పేజ్ అనమాట. అందులో కదా డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. ఓకే, ఎలా ఎలా చేయొచ్చు అని. డిప్లాయ్మెంట్, ప్లేస్ సంథింగ్, ఓకే, ఇన్ a strategic position, in a strategic position. Okay, barriers, hurdles. Okay, hurdles. Barriers ante enti? Hurdles. So this is the article where the author is saying, through this article, that electric buses and introduction through the Prime Minister e-drive or through FAME must look into the benefits that would give private operators to scale, because by 2030 8 lakh diesel buses must be off the roads, for which charging points, finance opportunities, less collaterals, then
Battery can be owned by one person, vehicle can be owned by one person, like the China and Kenya model. So he discussed a wide variety, a gamut of opportunities for the private sector operators to come in. And he also said that there are only 90% of private bus operators have only less than 5 buses. So for them, the government should come into, or the build, operate, transfer. Let us all together work together and see that how we can take the electric vehicle introduction forward, and how the intercity, where you have too much of high traffic vehicle corridors, what kind of charging points, and also one charge will give you 250 to 300 kilometers, how it will be economically more viable. So many points he has discussed. This is a fantastic article. When you're reading it, read with a little care, because most of the words are run of the mill words. Every day we come across them, okay, excepting these 5 which are a little on the edge. So this is the article today. I thank Subhash and Mamta for providing this slides, and my colleague Shankar. I am Srinivas Pulyapudi. We all, with the encouragement of IACE Hyderabad chairman, we bring these classes to you for all the job seekers, not only IACE enrolled students, but also everybody. Any positive feedback, feel free to post it on the page. Thank you.